హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. రోజు చెప్పేదే వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ అండి, కొంచెం ఎమోషనల్ గా సాగింది. అండ్ చాలా టాస్క్లతోనైతే నిన్నటి ఎపిసోడ్ అయితే స్లో అండ్ స్టడీగా అయితే ఓకే అనిపించింది. అండ్ నిన్నటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోయే ముందు అండ్ మొత్తం ఒక 5-6 టాస్క్లు అయితే అయినాయండి. ఎవరు టాస్క్ విన్నర్స్ అయ్యిండ్రు, ఎవరు మొత్తం ఆ బాక్స్ మొత్తాన్ని ఎవరు ఆక్రమించిండ్రు, అండ్ ఎవరికి ఓటింగ్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది, ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో ఫుల్ గా చూడండి ప్లీజ్. అండ్ నిన్నటి ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం. నిన్నటి ఎపిసోడ్ అంటే నిన్న ఎపిసోడ్ ఏంటంటే, మొన్న ఎపిసోడ్ లో ఒక టాస్క్ ఆగిపోతుంది హరీష్ కి అండ్ దివ్యకి మధ్యన. సో ఆ టాస్క్ అయితే కంటిన్యూ చేస్తారు. చెప్పాను కదా, హరీష్ గారు గ్రీన్ బాల్ పిక్ చేసుకుంటారు, దివ్య పింక్ బాల్. సో ఎవరు లక్ బేస్డ్ అనమాట, కేవలం లక్ బేస్డ్ పైన. అలా ఎవరి బాల్ వస్తే వాళ్ళు వాళ్ళ బాక్స్ లో వేసుకోవాలి. అలా అయితే హరీష్ గారు విన్ అవుతారు, ఎందుకంటే ఆయన గ్రీన్ బాల్స్ ఎక్కువ పిక్ చేయడం జరిగింది కాబట్టి హరీష్ గారు విన్ అవుతారు. విన్ అయ్యి మీరు ఎవరికైనా ఛాన్స్ ఇద్దామా అనుకుంటారనమాట. లేదు ఇంకా మీరు ఎవరినన్నా ఛాలెంజ్ చేద్దామా అంటే, లేదు హరీష్ గారు నేను బ్రేక్ తీసుకుంటా అంటారు. అన్నప్పుడు ఏం చేస్తారు, జ్యూరీ మెంబర్స్ ఒకరిని చూస్ చేసుకుంటారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఏంటి, వేరే వాళ్ళకి ఆపోజిట్ ఛాలెంజ్ ఇవ్వాలి. ఆ పవన్ కళ్యాణ్ ఎవరికి ఇస్తాడు? హరీష్ గారిని. మళ్ళీ పోయే హరీష్ గారిని వెనక్కి పిలిచి మరి ఆయనతో గేమ్ ఆడతాడు అనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఫ్లిప్ ది బాటిల్ ఫ్లిప్ తెలుసు కదా మనకి. ఎక్కువ ఫ్లిప్లు ఎవరైతే ఫ్లిప్ చేసిన వెంటనే వాళ్ళ ఒక 5 బాక్సెస్ ఉంటాయి, ఆ బాక్సెస్ ఫిల్ చేయాలన్నమాట. అలా ఫాస్ట్ గా అయితే పవన్ కళ్యాణ్ అన్ని తొందరగా ఫ్లిప్ చేసేసి తన బాక్స్ ఫిల్ చేస్తాడు. సో అలా పవన్ కళ్యాణ్ ఫస్ట్ రౌండ్ విన్నర్ అయిపోతాడు. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి, సో దానివల్ల ఏంటి, హరీష్ గారు అయితే ఇంతసేపు ఆక్రమించుకున్నదంతా పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి తను కూడా వెళ్ళిపోయి సీట్లో కూర్చుంటాడు. నెక్స్ట్ ఏంటి, మళ్ళా పవన్ కళ్యాణ్ వేరే వాళ్ళకి ఛాలెంజ్ చేయాలి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫ్లిప్ ది బాటిల్ అయిపోయిన తర్వాత అనుషని పిక్ చేసుకుంటాడు. అనుషారత్నం ఉంది కదా, అనుషారత్నంని పిక్ చేసుకుని తనకు అప్పుడు పిక్ చేసుకున్న తర్వాత జడ్జెస్ అయితే ఒక టాస్క్ ఇస్తారు. టాస్క్ ఏంటి అంటే, నీడిల్ ఉంది కదా, 3 నీడిల్స్ పెడతారు. ఆ నీడిల్స్ హోల్లో నుండి మనం థ్రెడ్ బయటకు తీయాలన్నమాట. ఫస్ట్ నీడిల్ అయిపోయిన వెంటనే సెకండ్ నీడిల్, అలా ఒక్కొక్క లెవెల్లో నీడిల్ లోపల ఉన్న హోల్ సైజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. అలా ఎవరు ఫస్ట్ తీస్తారో వాళ్ళు టాస్క్ విన్నర్స్, వాళ్ళు వేరే వాళ్ళ బాక్స్ ని ఆక్రమించుకుంటారు. అలా అగైన్ పవన్ కళ్యాణ్ బాగా ఆడి మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే విన్ అయిపోతాడు. సో అనుషారత్నం కాడున్న బాక్సెస్ అన్ని పవన్ కళ్యాణ్ ఆక్రమించుకుంటాడు. సో అనుషారత్నం వెళ్ళి పోయి అక్కడ కూర్చుంటుంది. నెక్స్ట్ ఏంటి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న కొంతమంది ఆగిపోయారు కదా, వర్తి ఎవరు అన్వర్తి ఎవరు అనేసి, మళ్ళీ అవి ఉన్న కొంతమందితో కంటిన్యూ చేస్తారు. అలా ప్రియా ఎవరికి ఇస్తుంది, అన్వర్తి అనేసి శ్రేయాకి ఇస్తుంది. ఆ తర్వాత దివ్య హరీష్ గారికి ఇస్తుంది. ఎందుకో తను జెన్యూన్ అనిపించరు, ట్రూ పర్సన్ అనిపించి. తర్వాత అనుషారత్నం అయితే పవన్ డేమాన్కి ఇస్తుంది. టాస్క్లు అవన్నీ పక్కన పెడితే గట్టిగా ఎవరన్నా వచ్చి ఇద్దరు గట్టిగా ఆయనతో మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడే ధైర్యము ఆ సత్తా అనేది పవన్ డేమాన్ లో లేదు అనేసి ఇస్తుంది. నెక్స్ట్ శ్రీజ ఎవరికి ఇస్తుంది, శ్రేయాకి ఇస్తుంది. ఎందుకంటే ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, ఇంకంత మెచ్యూరిటీ లేదు బిగ్ బాస్ లోకి వెళ్లే అంత అనేసి అయితే ఇస్తుంది. సో మొత్తం అన్వర్తి అండ్ వర్తి టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ 2 టాస్క్లు విన్నర్ అయిపోయాడు కదా, మళ్ళీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఒకరికి చాలా పిక్ చేసుకోవాలి. అలా పవన్ కళ్యాణ్ ఎవరిని పిక్ చేస్తాడు, కల్కిని పిక్ చేస్తాడు అనమాట. ఇక్కడ టాస్క్ ఏంది, సేమ్ బాల్స్, ఈయన కొన్ని బాల్స్ ఇస్తారు, ఈయన కొన్ని బాల్స్. ఎవరైతే సేమ్ బాల్స్ ని సేమ్ కప్పులో వేస్తారు, వీళ్ళకొక కప్పు వీళ్ళకొక కప్పు ఇస్తారనమాట. సేమ్ కలర్ బాక్స్ ని వాళ్ళ కప్పులో వేయాలి. అలా కల్కి వేస్తుంది. సో కల్కి ఈజ్ ద విన్నర్ అనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాపం 2 టాస్క్లు ఆడినా కూడా ఇంకా కల్కి తన పైన విన్నర్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ సంపాదించుకున్న ఆస్తి మొత్తం కల్కి చేతిలో పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు కల్కి ఏంటి, కల్కి మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ ని చూస్ చేసుకోవాలి. అలా కల్కి ఎవరిని చూస్ చేసుకుంటుంది అంటే డెమాన్ పవన్ ని చూస్ చేసుకుంటుంది. టాస్క్ చెప్పబోయే ముందైతే ఆయన పేరేంటి, సత్యదేవ్ గారు అయితే ఎంటర్ అయిపోతాడు. తన మూవీ ప్రమోషన్ రావు బహదూర్ మూవీ కోసం అనేసి తర్వాత కంటెస్టెంట్స్ తోని జడ్జెస్ తోని మాట్లాడడం అయితే జరుగుతుంది. అలా వచ్చి మాట్లాడిన తర్వాత టాస్క్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఆ టాస్క్ ఏంటి, మనకు సేమ్ వర్డ్ పజిల్ తెలుసు కదా, మనము ఒక వర్డ్ చెప్తే ఆ వర్డ్ ఎక్కడుందో మనం ఆ పజిల్లో చూసి ఫాస్ట్ గా మనం దాన్ని సర్కిల్ చేయాలన్నమాట. వర్డ్ పజిల్స్ మనకు చాలా పేపర్లో కూడా వస్తాయి కదా వర్డ్ పజిల్స్. సో అలాంటిది అనమాట. అలా ఆ గేమ్ లో అయితే డెమాన్ పవన్ విన్నర్ అయిపోతాడు.
డెమాన్ పవన్ విన్నర్ అయిపోయిన తర్వాత ఏదైతే కల్కి సంపాదించుకున్నదో అదంతా ఈయన చేతిలో పెట్టిపోవాలి, డెమాన్ పవన్ చేతిలో. మళ్ళీ డెమాన్ పవన్ ఒకరిని ఎంచుకోవాలి కదా. డెమాన్ పవన్ ఛాలెంజ్ ఎవరికి ఇస్తాడంటే దాలియాని పిక్ చేసుకుంటాడు. గేమ్ ఏంటి, ఇద్దరు ఒక ప్లాంక్ ఉంటుంది, ఈయనొక ప్లాంక్ ఈయనొక ప్లాంక్ పట్టుకొని జడ్జెస్ ఇద్దరు వచ్చి బాల్స్, స్మైలీ బాల్స్ వేస్తే వీళ్ళు ఆ బాల్ ని ప్లాంక్ పై నుండి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ముందు కప్లో వేయాలన్నమాట. అది గేమ్. అలా ఎవరు విన్ అవుతారు, డెమాన్ పవన్ విన్ అయిపోతాడు. డెమాన్ పవన్ విన్ అయిపోయిన తర్వాత దాలియా వెళ్ళి కూర్చుంటుంది, దాలియా అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ విన్ అయ్యాడు కదా 2 టాస్క్లు, డెమాన్ పవన్ మళ్ళీ ఆయన ఇంకొకరిని చూస్ చేసుకోవాలి. అలా మొత్తం అయితే ఇద్దరు మిగిలిపోయారు. ఎవరా ఇద్దరంటే శ్రీజ అండ్ మనీష్ గారు. సో తను శ్రీజాని పిక్ చేసుకుంటాడు. శ్రీజాకి డెమాన్ పవన్ కి మధ్య టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్ ఏంటంటే 2 బల్బ్స్ పెడతారనమాట. 2 బల్బ్స్ పెడతారు. 2 బల్బ్స్ పైన ఎవరైతే ఆ బాల్ ఉంటుంది కదా, గల్ఫ్ బాల్ ఉంటుంది కదా, గల్ఫ్ గేమ్ ఆడతాం కదా, ఆ బాల్స్ పైన ఎవరు 2 బాల్స్ ఏమంటారు, ఈ బల్బ్ కదా, బల్బ్ పైన ఒక బాల్ ప్లేస్ చేయాలి, మళ్ళీ ఆ బాల్ పైన ఇంకో బాల్, అలా ఎవరైతే 2 బాల్స్ ప్లేస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. శ్రీజ ఏం లేదు, ఇట్లా పెడుతుంది విన్నర్ అయిపోతుంది. సో శ్రీజ ఈజ్ ద విన్నర్. ఇంతసేపు సంపాదించుకున్నది డెమాన్ పవన్ సంపాదించుకున్నదంతా శ్రీజ చేతిలో పెట్టేసి వెళ్ళిపోయి కూర్చోవాలి. ఇంకా డెమాన్ పవన్ పోయి కూర్చుంటాడు. ఇప్పుడు ఒక్కరు మిగిలారు, ఎవరు, మనీష్. అసలు టాస్క్ మనీష్ అండ్ శ్రీజకు మధ్య. ఎవరైతే ఇందులో విన్ అవుతారో వాళ్ళు విన్నర్స్, వాళ్ళకి ఓట్ అప్పీల్ అనేసి ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్ మొత్తం ఏంటంటే ఒకరు విన్ అవ్వాలి, విన్ అయిన వెంటనే ఇంకొకరిని చూస్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఇంకొకరిని చూస్ చేసుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. గెలిచిన వాళ్ళు ఇంకొకరిని పిక్ చేసుకోవాలి. మొత్తం అలా లాస్ట్కి ఇద్దరు మిగిలిపోయారు. అదే శ్రీజ వర్సెస్ దమ్ము వర్సెస్ మర్యాద అనేసి అయితే జడ్జెస్ అంటారు. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరికి కొన్ని మ్యాగ్నెట్స్ పెడతారు. ఈమెకు కొన్ని మ్యాగ్నెట్స్ ఇస్తారు, ఈయనకు కొన్ని మ్యాగ్నెట్స్ ఇస్తారు. సో ఒక బోర్డు ఉంటుంది, బోర్డు పైన నేను మ్యాగ్నెట్ పెట్టిన వెంటనే ఇంకొకరు పెట్టాలి, మళ్ళీ నేను పెట్టిన వెంటనే ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరు పెట్టేటప్పుడు ఒక మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ అవుతుందో వాళ్ళు లూజర్స్. మొత్తం బెస్ట్ ఆఫ్ 3 అనమాట. 3 రౌండ్స్ పెడతారు. 3 రౌండ్స్ లో ఎవరైతే 2 రౌండ్స్ విన్ అవుతారో వాళ్ళు విన్నర్స్. అలా శ్రీజ అయితే కొంచెం తొందరపడ్డది అనిపించింది. తుతుర కొంచెం నిదానంగా ఆడుంటే బాగుండు అనిపించింది. కొంచెం కూడా ఆలోచించకుండా ఏదో పెట్టాలి కదా అనేసి పెట్టేసింది. ఇంకా మర్యాద మనీష్ గారు అయితే విన్నర్ అయిపోతాడు. మొత్తం టాస్క్ అందరూ గెయిన్ చేసిందంతా మనీష్ మర్యాద చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అలా విన్నర్ అయిన తర్వాత మనీష్ మర్యాద అయితే ఓట్ అప్పీల్ అడుగుతాడు. ప్లీజ్ నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి, ఓట్లు వేయండి అనేసి అయితే అడుగుతాను. అయిపోయింది. ఇది నిన్నటి టాస్క్. లాస్ట్ డే నిన్న అన్నమాట. ఇంకా మనకి అగ్ని పరీక్ష అనేది అయిపోయింది. మొత్తం ఎపిసోడ్ 16 మెంబర్స్ లో 15 మెంబర్స్ కాకుండా 13 మెంబర్స్ ఓటింగ్ జరుగుతుంది. 13 మెంబర్స్ లో either 5 or 6 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతారు. సో ఆ 5 ఎవరినైతే మీరు పంపిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఆలోచించి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఒపీనియన్స్ ఎవరు బాగా చెప్తున్నారు, టాస్క్లు ఎవరు బాగా ఆడుతున్నారు, ఫిజికల్ స్ట్రెంత్ ఎవరికి ఉంది, మెంటల్ స్ట్రెంత్ ఎవరికి ఉంది అని ఆలోచించి ఓట్లు వేయండి అండ్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ కూడా కొంతమంది ఏడవడం జరిగింది. ఎమోషనల్ గా అయితే సాగిపోయింది. జడ్జెస్ అంటారు మీలో ఎవరు విన్ అయినా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్స్ మేము అంటారు. కొంచెం అయితే ఎమోషనల్ గా అయితే మొత్తం అగ్ని పరీక్ష సమాప్తం అయిపోయింది. ఇంకా రేపు లేదు, ఎల్లుండి నుండి అసలు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరా సెలబ్రిటీస్ వస్తున్నారు, ఎవరు ఈ మన 5 మెంబర్స్ కామనర్స్ ఎవరు వస్తున్నారు, సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు బాగా ఆడేవాళ్ళు, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతలోపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.